తర్వాత ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. మహబూబ్నగర్ జిల్లా భారతీయ జనతా పార్టీకి గట్టి షాక్. జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఎర్రశేఖర్. ఎన్ఐవిహెచ్ సంస్థలను మూసివేయడాన్ని ఉపసంహరించుకోవాలి. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి పులిజాల బాలేశ్వర్. కొత్తకోట పట్టణానికి నలువైపుల గల ప్రధాన రహదారులకు ఇరువైపులా ఒకేసారి రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలి. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచార యుగేందర్ గౌడ్. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, దానిపై కార్యకర్తలతో అవగాహన సదస్సు మరియు రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా నారాయణపేట వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ కు మహబూబ్నగర్ జిల్లా నాయకులు ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్న శివాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డికే అరుణ మరియు రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్, జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. भैया पुनः शुद्धोदगम आपो हिस्सामयो भोस्तानो अधेदम जय श्री राम 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 हनुमान के जय श्री राम जय श्री राम जय बोलो भोला शंकर महाराज की जय। हर नमः पार्वती पते हर हर महादेव। బండి సంజయ్ నాయకత్వం బీజేపీ బండి సంజయ్ डॉक्टर बी आर अम्बेडकर जोहार, डॉक्टर बी आर अम्बेडकर जोहार जोहार, जोहार डॉक्टर बी आर अम्बेडकर जोहार जोहार, भारत माता की जय, जोहार डॉक्टर बी आर अम्बेडकर जोहार जोहार। అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం, అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం। బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, జిల్లా బీజేపీ అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ రాజీనామా చేశారు. తానే స్వయంగా మీడియా ప్రతినిధులకు ఫోన్ చేసిన ఆయన రాజీనామా విషయం తెలిపి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాననడం చర్చనీయాంశంగా మారింది. ఎర్రశేఖర్ నిర్ణయం వెనుక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
జిల్లా పర్యటన కారణమన్న ప్రచారం జరుగుతోంది. జిల్లా పర్యటనకు వచ్చిన బండి సంజయ్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంట్లో అల్పాహార విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాన నేతలు కూర్చున్న టేబుల్ కాకుండా దాని వెనుక ఎర్రశేఖర్ ను కూర్చోబెట్టడంతో ఆయన అవమానానికి గురైనట్లు తెలుస్తోంది. అంతేగాక ప్రెస్ మీట్ విషయంలోనూ ఎర్రశేఖర్ అభిప్రాయాన్ని పట్టించుకోలేదు సీనియర్లు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర అధ్యక్షుడు ప్రెస్ మీట్ చివరి క్షణంలో క్యాన్సల్ అయ్యేలా చేశారు. బీజేపీ సీనియర్ నేతల కారణంగానే ప్రెస్ మీట్ క్యాన్సల్ అయినట్లు తెలుస్తోంది. ఈ వరుస ఘటనలతో తీవ్ర మనస్తాపానికి లోనైన శేఖర్ రాజీనామా చేసినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. జిల్లా బీజేపీలో సీనియర్ నేతలకు కొత్తగా వచ్చిన రాజకీయ నాయకుల మధ్య పోసగడం లేదన్న టాక్ నడుస్తోంది. ఈ విషయంపై ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఎన్ఐవిహెచ్ సంస్థను మూసివేయడాన్ని ఉపసంహరించుకోవాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి పులిజాల బాలేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెహ్రాడూన్లోని ఎన్ఐవిహెచ్ సంస్థలను మూసివేయడాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నాగర్ కర్నూలు జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. సికింద్రాబాద్లోని ప్రాంతీయ కార్యాలయం అందిస్తున్న సేవలన్నింటినీ నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దానిపై కార్యకర్తలతో అవగాహన సదస్సు మరియు రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా నారాయణపేట వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కు నారాయణపేట జిల్లా నారాయణపేట మండలం సింగారం చౌరస్తా నుండి నారాయణపేటకు కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువత భారీగా పాల్గొన్నారు.
కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశానుసారం రాష్ట్రంలోని అన్ని గురుకులాలలో ఈరోజు యురేకా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మర్కెల్ మండల కేంద్రంలోని గురుకుల పాఠశాల ఆధ్వర్యంలో చిన్న చింతకుంట మండల కేంద్రంలోని విద్యార్థులందరికీ వివిధ అంశాలపై పోటీలు నిర్వహించారు. సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థులతో పాటు ఇతర పాఠశాలల విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. న్యాయ నిర్ణేతలుగా నజీర్, గణిత ఉపాధ్యాయుడు ఆర్నార్, మరికల్ కళాశాల ప్రధానాచార్యులు ఎం శ్రీనివాసులు మరియు కళాశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. बुद्धि ज्ञान बोधन समृद्धि जोड़ीतिनं सर्वमंगलं स्वेरो स्वेरो बाबा साहेब बिड्डलम बाजत वीरनि सहस्रं सर्वमंगलं स्वेरो स्वेरो जम्बूद्वीपै वेल चरितलु వెల్లి విరిసేల జాతి నీతి గౌరవము జగమున నిలిపేము పూలే కలల పంట కష్టించైనా పండిస్తాం ఆత్మ గౌరవ దారుల్లో అడుగులు వేసేము పొందినదేదైనా తిరిగి చెల్లిస్తాం మోసగించము స్వేరో స్వేరో ఎదురొచ్చే గాలులు ఎన్నిచ్చినా ఆశలు కోసేము స్వేరో స్వేరో మహనీయుల త్యాగం తల ఎత్తి చూసేలా సావిత్రిబాయి బాటలో ముందుకు సాగేము 4000 ఏండ్ల నాగరికతకు వారసులం జ్ఞాన ఖడ్గంతో చీకటి చిలిచేము ఆకాశం హద్దుగా అవనిని పిలిచేము జై భీమ్ తెలిపేము స్వేరో స్వేరో రేపటి భారతము పులకించి ఉరవంగా దేశాన్నేలేము స్వేరో స్వేరో we are taking one clause or something that will be we are showing in front of us that will be good or bad we are seeing. Then the time is traditional shopping is good. I am saying for that. Online also that we can see the dresses. Don't we are saying like this. This is good or bad. We are not saying. We see in the online. This is a mistake or not. That is some members is saying fraud in online fraud. కొత్తకోట పట్టణానికి నలువైపులా గల ప్రధాన రహదారులకు ఇరువైపులా ఒకేసారి రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. కొత్తకోట పట్టణంలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల అంశంపై బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో పలు సమస్యలపై చర్చించి ప్రధానంగా 5 అంశాలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. కొత్తకోట పట్టణంలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల అంశంపై నేటి అఖిలపక్ష సమావేశానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు వేముల శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఎల్లంపల్లి నరేందర్ రెడ్డి గారు, బీజేపీ పార్టీ పట్టణాధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్ గారు, బీసీ యువజన సంఘం మండల అధ్యక్షుడు అంజనయ్య గారు, అదేవిధంగా రాముల్ గారు, మరి ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరి రోడ్డు విస్తరణ పనుల్లో నాణ్యత లేదు, నిబంధనల మేరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం లేదని చెప్పి గత సంవత్సరం కాలంగా కూడా అందరు ప్రతిపక్షాలు కానీ ప్రజా సంఘాలు కానీ చెప్తూనే ఉన్నాయి. మరి అధికార పార్టీ నాయకులకు ఈరోజు ప్రజల బాగోగుల కన్నా వాళ్ళ సొంత ఆస్తులపైనే సొంత ఆలోచనలపైనే దృష్టి పెడితే ఈరోజు పరిపాలన కానీ ప్రజల అవసరాలను కానీ ఈరోజు పట్టించుకోని పరిస్థితి ఈరోజు కొత్తకోట పట్టణంలో చూస్తూ ఉన్నాం.
మరి రోడ్డుకు ఇరువైపులా కూడా 50 ఫీట్ల విస్తరణ చేయాలని ఉన్నా స్వయంగా జిల్లా కలెక్టర్ గారే ఇంత చెత్త మున్సిపాలిటీ జిల్లాలో ఎక్కడ లేదని నెత్తినోరు బొట్టికాయలకు వేసినా కూడా ఇంతవరకు కూడా చలనం లేకుండా మళ్ళీ కూడా 40 ఫీట్లకు ఏకపక్షంగా తీర్మానం చేయడం ఈరోజు సబబు కాదని చెప్పి అఖిలపక్షం తరఫున మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా రోడ్డు విస్తరణ కంటే ముందు చేయాల్సిన మొట్టమొదటి ఏంది, డ్రైనేజ్ వ్యవస్థ నిర్మించాలి. అండర్ గ్రౌండ్ నిర్మిస్తారా లేకుంటే ఓపెన్ డ్రైనేజ్ నిర్మిస్తారా, అవసరాన్ని బట్టి వీలుని బట్టి చేయాలి. కానీ డ్రైనేజ్ వ్యవస్థ లేకుండా రోడ్ వేస్తే రేపు మళ్ళీ రోడ్ వేసేటప్పుడు ఎవరికైనా ఒక పైప్ వెళ్తే డ్రైనేజ్ నుంచి పైప్ వెళ్ళినప్పుడు మళ్ళీ రోడ్డు తవ్వకం అవుతుంది, అప్పుడు రోడ్ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఫస్ట్ డ్రైనేజ్ వ్యవస్థ నిర్మించి ఆ తర్వాత రోడ్డు విస్తరణ చేయాలి అని చెప్పి అఖిలపక్షం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మూడోది ఇంకోటి, యూటర్న్ కూడా మిత్రులు చెప్పారు, బీజేపీ మిత్రులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ, వాళ్ళు అన్నది అంటే ఎక్కడ పడితే అక్కడ యూటర్న్లు పెట్టారు, వాళ్ళ సొంత అవసరాలకు పెట్టారు. కానీ నిజంగా ప్రజలకు ఉపయోగపడేది ఈ రోడ్డు డివైడ్ ఎందుకు చేస్తూ ఉన్నాం, ఇది యాక్సిడెంట్లు కాకూడదు, ఏ రోడ్లు పోయేలా ఆ రోడ్లో వాహనాలు వెళ్ళని చెప్పి చేస్తూ ఉన్నాం. కానీ నీవు అడుగడుగునా కొద్ది దూరానికి యూటర్న్ పెడితే వాడు ఆన్నే మళ్తాడు, మళ్ళీ ఎన్నుకోడు వచ్చి యాక్సిడెంట్ అవుతా ఉంది. దానివల్ల నీవేంటికి అంటే ఉద్దేశం ఏంది, నీవు రోడ్డు విస్తరణ ఉద్దేశం ఏంది, మళ్ళీ యూటర్న్లు పెడితే దానివల్ల ఎవరికి ఇబ్బంది కలుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు వాహనదారులకు కూడా ఇబ్బంది లేకుండా యూటర్న్లు కూడా పోలీస్ డిపార్ట్మెంట్తో మీరు ఆలోచన చేసి వాళ్ళ సూచన మేరకు పెట్టాలని చెప్పి మరొకసారి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఫుట్పాత్ లేనందున షాప్ లైసెన్స్ అంతా కూడా వీళ్ళు మున్సిపాలిటీ ట్యాక్స్ కడతా ఉన్నారు. మళ్ళీ షాపింగ్కి వచ్చిన వాహనదారులు కానీ అక్కడ రోడ్ల పైన ఆపుతున్నారు. మళ్ళీ ట్రాఫిక్ వాళ్ళేమో చలన్లు వేస్తూ ఉన్నారు. అంటే ఫుట్పాత్ లేదు, ఈ యొక్క రోడ్ ఇరుకుగా ఉన్నందుకు ఈ సమస్య ఎత్తింది. మళ్ళీ కూడా మీరు 40 ఫీట్లే కానీ చేస్తే ఈ విధంగా ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి 50 ఫీట్ల రోడ్డు చేయాలి. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే అఖిలపక్షం తరఫున డిమాండ్ చేసేది, కర్నూలు రోడ్డు మాత్రమే చేశారు, మళ్ళీ వనపర్తి నుంచి ఆత్మకూరు వెళ్ళే దారి విస్తరణ పనులు ఎందుకు చేపట్టడం లేదో మున్సిపల్ కమిషనర్ గారు కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఎవరికి వత్తాసు పలుకుతా ఉన్నారు? స్వయంగా జిల్లా కలెక్టర్ గారు 50 ఫీట్ల రోడ్డు వెడల్పు చేయమంటే 50 ఫీట్లు చెప్పింది, కానీ మేము 40 ఫీట్లు చేసినాం అంటున్నాం. కానీ మీరు ఏ బేసిస్ చేసిన 40 ఫీట్లు అంటే ఎవరైనా వాళ్ళ యజమానులతో మాట్లాడినరా, వాళ్ళు ఏమైనా అభ్యంతరం వ్యక్తం చేసినరా, లేకుంటే మీరంతా మీరు సొంత నిర్ణయం తీసుకున్నారా? దీనిపైన కూడా ఒకసారి మీరు ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మళ్ళీ వనపర్తి ఆత్మకూరు రోడ్డు కూడా ఈ రోడ్డు కంటే కూడా ప్రధానంగా విస్తరణ చేయవలసిన రోడ్డు అదే. ప్రజలకు కూడా తీవ్ర అసౌకర్య అవసరం ఉన్నది. కాబట్టి ఆ రోడ్డు కూడా దీంతో పాటే విస్తరణ చేయాలి, అది కూడా 50 ఫీట్లతోన్న విస్తరణ చేయాలని చెప్పి అఖిలపక్షం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క మీరు కానీ అఖిలపక్షం సమావేశాలు చేసిన తీర్మానాలు కానీ మీరు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. లేకుండా మీరు ప్రజల అభిష్టం లేకుండా మా అంతకు మేమే తీసుకుంటాం, మా అడిగేవాడే పోలేడు అనుకుంటే మాత్రం పెద్ద ఎత్తున ఇదే అఖిలపక్షంతో తర్వాత ప్రజా సంఘాలతో కలుపుకొని ఉద్యమం చేసి ఈ యొక్క రోడ్డు విస్తరణ 50 ఫీట్లు కానీ ఈ 4 దిక్కులు కూడా రోడ్డు వైపు చేసే వరకు కూడా ఈరోజు విశ్రమించకుండా అందరు కలుపుకొని పోరాడతామని చెప్పి మీడియా ముఖంగా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ తీర్మాన ప్రతిని కూడా మేము మున్సిపల్ కమిషనర్ అందజేస్తాం, జిల్లా కలెక్టర్ గారికి అందజేస్తాం, మున్సిపల్ కమిషనర్ స్టేట్ కమిషనర్ కూడా ఈరోజు మేము రేపు అందజేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ యొక్క మీరు సొంత ఎజెండాలు మానుకొని ఈరోజు ప్రజల అజెండాను తోన ముందుకెళ్ళి మున్సిపల్ పరిపాలించాలి, మున్సిపల్ కూడా పనిచేయాలని చెప్పి ఈరోజు అందరికి చెప్తా ఉన్నాం. మరి ఎంతోమంది కౌన్సిలర్ ఈరోజు విద్యావంతులు ఉన్నారు, మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఈరోజు నోరు మెదపకుండా మీ కళ్ళ ముందు కూడా ఏకపక్షంగా చేస్తుంటే కూడా ఈరోజు మీరు ప్రశ్నించకపోవడం చాలా బాధాకరం అనిపిస్తుంది మాకు. కాబట్టి మిమ్మల్ని ఏ విధంగా అయితే ఏ ఉద్దేశాలకు ఎన్నుకున్నారో ప్రజలు, దేని కొరకైతే మీకు ప్రజలు మంచి చేస్తారని మీరు మున్సిపల్కి పంపించారో ఆ బాధ్యతను కూడా ఈరోజు కౌన్సిలర్లు కూడా పనిచేయాలి. ఒకవేళ మీకు తెలియకుండా వాళ్ళు ఏకపక్షం చేస్తే అధికార పార్టీ తీరును ఎండగడాలని చెప్పి మరొకసారి మేము కూడా కౌన్సిలర్లకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహబూబ్నగర్ జిల్లా భారతీయ జనతా పార్టీకి గట్టి షాక్, జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఎర్రశేఖర్.
జాతీయ వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి పులిజాల బాలేశ్వర్. కొత్తకోట పట్టణానికి నలువైపుల గల ప్రధాన రహదారులకు ఇరువైపులా ఒకేసారి రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలి. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచార యుగేందర్ గౌడ్. ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.